ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి నేతలు స్థానిక ఎన్నికల దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పంచాయతీల విలీనం, జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగానూ నిర్ణయాల వేగం పెంచారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. పార్టీలో కీలక నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పుల దిశగా సంకేతాలు ఇస్తున్నారు. జనవరి నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. మాజీ సీఎం జగన్ జనవరి నుంచి పార్టీకి పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించినట్టు, ఇందుకోసం గతంతో నిర్ణయించిన విధంగా కార్యకర్తలతో సమావేశాలకు స్కెడ్యూల్ సిద్ధమవుతోంది. బస్సు యాత్ర ద్వారా ప్రతి పార్లమెంటు పరిధిలో కార్యకర్తలతో సమావేశం కావాలని జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తున్నట్టు సమాచారం. ఇక పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల, వైవి, కొడాలి, పేర్ని, బొత్స, కన్నబాబు వంటి నేతల మధ్య బాధ్యతలు జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి పార్టీ వీడిన తర్వాత జగన్ పక్కన ఈ నేతలు కీలకంగా మారారు. కొందరు సీనియర్లు పార్టీ వీడారు. ఇక ఇప్పుడు రీజనల్ నాయకత్వంపై జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ అధికార ప్రతినిధులు సమన్వయం కోసం కొత్త టీంకు రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు బొత్స, కన్నబాబు, శైలజానాథ్, సతీష్ రెడ్డి, మేకపాటి విక్రమ్, అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణి మార్గాని భరత్ వంటి వారికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత సజ్జలపై కొందరు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పార్టీ మధ్య సమన్వయంలో విఫలమయ్యారనే చర్చలు జరిగాయి. ఒక దశలో సజ్జల పార్టీ ప్రత్యక్ష వ్యవహారాల నుంచి తప్పుకుంటారని ప్రచారం సాగింది. అయితే వైవి సహా పలువురు నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతో సజ్జల విషయంలో ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు జరగలేదు.